వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ రకమైనటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధి జరగలేదు. గౌరవ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు వచ్చిన తర్వాత ఊరంతా కాలువలు తవ్వించనివ్వండి, బోధులు తవ్వించనివ్వండి, అగ్రికల్చర్కి సంబంధించిన అభివృద్ధి పనులు ఒక ఎత్తున మొదలయ్యాయి. కానీ ఈ నేపథ్యంలో కొంతమంది చీడపురుగులు ఊళ్ళో ఉన్నటువంటి చిన్న రైతుల మీద, కాలువల మీద, బోధుల మీద హైకోర్టు నుంచి స్టేలు తీసుకొచ్చి పూర్తిగా వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. చిన్న రైతులు, నిరక్షరులు అయినటువంటి కొంతమంది రైతుల్ని చాలా బాగా బాధపెడుతున్నారు. అతను సీనియర్ టీడీపీ నాయకుడు కాదు, వైసీపీకి చెందిన వ్యక్తి. వైసీపీలో ఉండగా రైతులందరినీ బాధపెట్టి, తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని వీళ్ళందరినీ బాధపెట్టి ఇవాళ తెలుగుదేశం నాయకుడు అని చెప్పుకుంటున్నాడు. అతన్ని పరిస్థితి గమనించి తగు చర్య తీసుకోవాలని ప్రజల్ని, అధికారుల్ని, ఎమ్మెల్యే గారిని పత్రికా సమక్షంగా కోరుతున్నాం. నందిబోధిని దారుణంగా అడ్డుకట్ట వేసి దిగువ రైతులకి ఏమాత్రం నీరు అందనివ్వకుండా దౌర్జన్యం చేసి దాన్ని అడ్డుకోవడానికి వచ్చినటువంటి రైతుల పైన దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇలా ప్రతి సబ్జెక్టులోనూ హైకోర్టుకి వెళ్ళడం, స్టే తీసుకురావడం. ఈ ఊరి నుంచి బహిష్కరించాల్సినంత చీడపురుగు చిన్న రైతులకి సాగునీటికి అడ్డుకట్టేసేస్తున్నాడు. మెయిన్ పొలాల్లోంచి బోధులు ఉన్నాయంటున్నాడు. అసలు అడ్డకోలు స్టేలని తీసుకొచ్చేస్తున్నారు. వీళ్ళు ఎవరో కూడా హైకోర్టుకి వెళ్తానికి భయపడుతున్నారు. హైకోర్టు నుంచి వచ్చిన ఆర్డర్నే దాదాపు 8 నెలలు అమలు కాకుండా ఆపేసాడు. పట్టుకెళ్ళి ఎమ్మెల్యే గారికి కంప్లైంట్ చేస్తే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి ఎందుకు ఇంతవరకు నువ్వు అమలు చేయలేదంటే అప్పుడు వాళ్ళు వచ్చి తీయించుకోవాలి. కుప్పనపూడి గ్రామంలో 4 ఎకరాలు చెరువు ఉందండి. ఆ చెరువు పక్కనే మోటిపల్లి రాజు గారు నా పక్కన చెరువు గల ఆయన ఉన్నాడు. పంట బోధిలోంచి ఆయనకే బోధి నాకు సొంతమని అడ్డం వేసి తీయకుండా దానికి కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చాడండి. ఆ స్టే తెచ్చి ఆఫీసర్ల మీద, మా మీద, అందరి మీద కేసులు పెట్టి ఓసారి కేసు పెట్టాడండి, అయిపోయింది. మళ్ళీ తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి మేము అడ్డం తీసామని కేసు పెట్టాడండి. కోర్టులు తిప్పుతున్నాడండి. మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. మాకు నీళ్లు రానివ్వకుండా, మాకు వచ్చేదేమో పంట నీళ్ళు రానివ్వట్లేదు. మాకు ఇంకో కాలం నుంచి ఈ ఊళ్ళో, ఈ గ్రామంలో ఉన్న బోధులన్నీ కూడా, కుప్పనపూడిలో గ్రామంలో ఉన్న బోధులన్నీ కూడా అచ్చమురుశాల నుంచి కాంక్రీట్ సులుస్కి ప్రతి బోధి లింక్ అండి. ఆ కాలంలోంచి కాలకు బోధులు. అలా అయితే ఆ బోధులకు అడ్డం వేసి ఇక్కడ వరకే నా బోధి సొంతం అని మమ్మల్ని అందరూ నన్ను నా పక్క రైతులు కడ్డెడ్డి రామకృష్ణ, కడ్డెడ్డి శ్రీకాంత్, కడ్డెడ్డి శ్రీనివాసరావు అనే రైతుల్ని, ఇంకా ఇతర రైతులను అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నాయండి. ఇక్కడ 3 ఎకరాల చెరువు ఒకటి ఉన్నది. దానికి పర్మిషన్ లేదని చెప్పి అతను కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చి నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. నేను ఆల్రెడీ పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటే దాన్ని పర్మిషన్ రాకుండా ఆఫ్ చేసి నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. నీళ్లు తోడించేశాడు. చెరువు అంతా ఎండబెట్టేశారు ఆయన. తీరా నేను అతని చెరువుకు పర్మిషన్ ఉందా లేదా అని ఎంక్వైరీ చేస్తే అతనికి ఏ చెరువుకి పర్మిషన్ లేదు. నేను పర్మిషన్ లేదు కదా అని చెప్పి కోర్టుకు వెళ్ళి అతని మీద ఆర్డర్ తీసుకొచ్చాను. అతని చెరువులకు పర్మిషన్ లేదని. అతను అధికారులను అడ్డుపెట్టుకుని ఈ పర్మిషన్ పక్కగా పెట్టి అతని పని యథేచ్ఛగా చేసుకుంటున్నారండి. కుప్పనపూడి తెలుగుదేశం పార్టీ మద్దిశెట్టి త్రిమూర్తులు అని నేను మా పార్టీని మమ్మల్ని సంప్రదించుకోకుండా అధ్యక్షుడైన నేను ఈ మన అంగన్వాడీ స్కూళ్ళ మీద వీటి మీద కోర్టుకి తెచ్చి ఇవన్నీ ఇబ్బందులు పెడుతున్నారు. ఆ స్కూల్ కట్టేదాన్ని కట్టనకుండా ఆపించేశారు. ఆ స్కూల్ ఆగిపోయింది. అది స్టేలు తెచ్చి ఇలాగ ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని ఊర్లో, గ్రామంలో. జనసేన పార్టీ పేషెంట్ని. అలాగే మా ఊర్లో కూటమి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమో ఈయన వైఎస్ఆర్లో ఫోటోలు దిగాడు మోటిపల్లి రాజు గారు. రెండోసారి ఏమో కాలపూడి సేవకేమో పార్టీకి పోటీ తిరిగాడు. సింహానికి 100 ఓట్లు వచ్చినాయి. కూటమి రాగానే పైన జెండా కట్టి తెలుగుదేశం జెండా. నేను ఎప్పటి నుంచో 10 సంవత్సరాల బట్టి 40 సంవత్సరాలు బట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను అంటున్నాడు అతను. ఏ పార్టీ అయితే ఆ పార్టీకి ఇంట్లోనే రాజకీయం చేస్తాడు. రైతుల్ని గోధులకి అడ్డమెత్తాం. రెండోది మాదిరి పక్కన బతకనెత్తలేదు. చుట్టుపక్కల రైతులు ఎవరున్నా సరే మాదిరిగా బెదిరించి కోర్టుకు వెళ్తాం. బాగా అలవాటు అయిపోయింది ఆయనకి. గోధులకి అడ్డమెత్తాలు అయ్యి
దానికి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా తిరగలేదు. దాంట్లో అతను పార్టీలో రాలేదైనా తిరగకుండానే ఇవాళ జెండా కట్టి ఎమ్మెల్యే దగ్గరేమో నేను ఎప్పటి నుంచో 40 సంవత్సరాలు బట్టి పార్టీలో ఉన్నానని చెప్తున్నాడు. మోటిపల్లి రాజు గారండి. ఖచ్చితంగా ఆయన పార్టీకి వస్తాయి కుదరదండి. కూటమి పార్టీలో చర్య తీసుకోవాలని కోరుతున్నాను.